హైదరాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. అనుమానంతో ఆమెను భర్తే చంపేశాడు. దుబాయ్లో ఉంటున్న రఫీ తన భార్య ఎప్పుడూ ఫోన్లో ఇతరులతో మాట్లాడుతుండడంతో అనుమానం పెంచుకున్నాడు. దీంతో దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడి ఓ హోటల్లో గది అద్దెకు తీసుకున్నాడు. తన భార్యను అక్కడికి పిలిపించి చంపేశాడు. అనంతరం అతడే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు వచ్చే వరకు భార్య శవం పక్కనే ఆ గదిలోనే ఉన్నాడు. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి కిరణ్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, హైదరాబాద్లో గోపాలపురం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్యకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? పోలీసులు ఏం చెప్తున్నారు? వాళ్ళు సికింద్రాబాద్ గోపాలపురం పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో దారుణం చోటు చేసుకుంది. ముఖ్యంగా దుబాయ్ నుంచి వచ్చిన భర్త భార్యపై అనుమానం రావడంతో గత కొద్ది రోజుల క్రితము సికింద్రాబాద్ లోని హోటల్లో బస చేయడం జరిగింది. భార్యను అత్యంత కిరాతకంగా హతమార్చిన తర్వాత తాను ఆ శవ మధ్య ఉండడం, అలాగే నేరుగా వద్దకు సమాచారం అందించి తన భార్యను తానే హతమార్చానని చెప్పడంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకోవడం జరిగింది. అతను అదుపులోకి తీసుకున్నారు. ఇది హత్య కేసుగా నమోదు చేసుకుని పోలీసులు క్లూస్ టీమ్స్ అలాగే గోపాలపురం పోలీసులు సంఘటనా స్థలాన్ని చేరుకొని కేసును దర్యాప్తు జరుపుతున్నారు. వాళ్ళు ప్రధానంగా దుబాయ్ నుంచి వచ్చిన రఫీ అనే వ్యక్తి ఎవరైతే ఉన్నారో భార్య నఫీసా బేగంను అనుమానంతో హతమార్చడం జరిగింది. ఇతను దుబాయ్ లో ఉంటున్న సమయంలో గత కొద్ది రోజులుగా వేరే వారితో కాంటాక్ట్స్ గా ఉండడం, అలాగే ఇల్లీగల్ కాంటాక్ట్స్ గా ఉంటున్నట్లుగా అనుమానం వచ్చిన భర్త రఫీ నేరుగా దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకోవడం, భార్యను పక్క ప్లాన్ తో హోటల్ తీసుకెళ్లిన తర్వాత అక్కడ హతమార్చడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి పూర్తి కోణంలో కూడా ఏసీపీ నేతృత్వంలో బృందం సంఘటనా స్థలాన్ని చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు. బాడీని మరికొద్ది కిరణ్, మృతురాలికి సంబంధించి వాళ్ళ బంధువులకు సంబంధించి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? వాళ్ళు వచ్చారా? అంటే ఇప్పటి వరకు మాత్రం ఇంకా కేసు దర్యాప్తులోనే ఉంది. ఈ కేసుకు సంబంధించి నఫీసా బేగం హతమార్చిన తర్వాత ఈ విషయం మాత్రం ఇంకా పోలీసులు వారి కుటుంబస్తులకు చేరవేసినప్పుడు మాత్రం వాళ్ళు ఇంకా స్పాట్ లోకి చేరుకోలేరు. అలాగే ఈ హతమార్చిన సంగతి తెలుసుకున్న తల్లిదండ్రులు కొద్దిగా దూర ప్రాంతంలో ఉండడం, అలాగే వారు రావడానికి కూడా కొద్ది సమయం పడుతుంది కాబట్టి వారు నేరుగా వస్తే ఒకవేళ హోటల్ కన్నా లేదంటే ఇటు గాంధీ మార్చురీ కన్నా వచ్చే అవకాశం ఉన్నాయి. పోలీసులు వారితో కాంటాక్ట్ ఉండి వారికి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక భర్తను రఫీని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈమె సెల్ ఫోన్ అలాగే రఫీ సెల్ ఫోన్ కూడా పోలీసులు రికవరీ చేసుకోవడం జరిగింది. హతమార్చడానికి గల కారణాలు కేవలం ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఇంకేదైనా కారణాలు ఉన్నాయన్న కోణంలో పోలీసులు జవాబు చెప్తున్నారు. థ్యాంక్ యూ కిరణ్.